గౌతమ్ అదానీపై అమెరికా బాంబు పడి దగ్గర 10 రోజులు అవుతుంది. నవంబర్ 20న గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని వార్తలు వచ్చాయి. అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు పెట్టింది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏకంగా సివిల్ కేసు పెట్టింది. అంతకుముందు హిండెన్బర్గ్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్, కానీ ఇది అమెరికా ప్రభుత్వ శాఖే కేసు పెట్టింది. అమెరికా స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ కేసు పెట్టింది. అందువల్ల దీని సీరియస్నెస్ చాలా ఎక్కువ. భారతదేశంలో సోలార్ పవర్ అమ్ముకోవటానికి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ముడుపులు చెల్లించింది. అమెరికా మార్కెట్ల నుంచి, అమెరికా బ్యాంకుల నుంచి, ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు మొబిలైజ్ చేసిన గౌతమ్ అదానీ భారతదేశంలో అవినీతికి పాల్పడినా అది యునైటెడ్ స్టేట్స్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన అవుతుంది కనుక కేసు పెడుతున్నామని అమెరికా ప్రకటించింది. ప్రకటించాక గౌతమ్ అదానీ కూడా చాలా బలంగా ఫైనాన్షియల్గా, లీగల్గా రెస్పాండ్ అయ్యాడు. దీని నష్టాన్ని నివారించే పని చేశాడు. కానీ చాలా పరిణామాలు జరిగాయి. సో ఈ వీడియోలో మీకు అసలు ఈ 10 రోజులు అదానీపై అమెరికా బాంబు పడిన ఈ 10 రోజుల్లో ఏం జరిగింది, అదానీని కుదిపేసిన ఆ 10 రోజులు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేస్తాను. సహజంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఇమీడియట్గా జరిగేది స్టాక్ మార్కెట్లో రక్తపాతం, బ్లడ్ బాత్ ఇన్ దలాల్ స్ట్రీట్. అదానీ కంపెనీల షేర్లు భారీగా గిరావత్ పడిపోయాయి. కొన్ని కంపెనీల షేర్లు అయితే 20% పడిపోయాయి. మీకు ఈ వార్త వచ్చిన మొదటి రోజే 2.6 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది. అదానీ స్టాక్ మార్కెట్, అదానీ కంపెనీ గ్రూప్ కంపెనీల స్టాక్ మార్కెట్ సంపద 2,60,000 కోట్లు ఆవిరైంది. అంటే అదానిదే ఆవిరైంది కాదు, ఆ అదానీ కంపెనీలపై పెట్టుబడులు పెట్టిన మీలాంటి నాలాంటి వారి సంపద కూడా ఆవిరైంది. అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్కు మనకు అర్థం కావాల్సింది, ఇది పర్మనెంట్గా ఉండదు, మళ్ళీ రికవర్ కూడా కావచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్ల సంఖ్య ఇంటూ షేర్ విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. 1,00,000 షేర్లుండి ఈ షేర్ 100 రూపాయలు అయితే దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹1,00,00,000. సో మొదటి రోజే 2.6 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 48 అవర్స్లో మరో 35,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ను అదానీ గ్రూప్ కంపెనీలు నష్టపోయాయి. టోటల్గా నియర్లీ 3 lakh crore, టు బి ప్రిసైజ్ 2,95,000 crores. ఆ తర్వాత మిగతా రోజుల్లో కాస్త పుంజుకుంది. మళ్ళీ ఆ వీక్ ఇప్పుడు వీకెండ్లోకి వచ్చేసాం. సో స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. కానీ ఈలోగా 1.4 lakh crores రికవరీ అయింది అదానీ స్టాక్ కంపెనీలు. ఎందుకంటే అదానీ చాలా బలమైన డిఫెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పొందే ప్రయత్నం చేశాడు. రాబోయే కాలంలో కట్టాల్సిన అప్పులు, చెల్లించాల్సిన అప్పులకు కావాల్సిన క్యాష్ ఉంది, లిక్విడిటీ ఉంది. అదానీ గ్రూప్ కంపెనీల వ్యాపార లావాదేవీలు నడపడానికి, ఎక్స్పాన్షన్కు నిధులున్నాయి అంటూ వివరంగా స్టాక్ మార్కెట్కు తెలియజేశాడు, తన ఇన్వెస్టర్లకు తెలియజేశారు. ఎందుకంటే అమెరికాలో కేసు పడింది అంటే ఇమీడియట్గా వచ్చే ప్రాబ్లం నిధులు, ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోతాయి. ఎందుకంటే అమెరికా ద్వారా, అమెరికన్ బాండ్ మార్కెట్ ద్వారా, అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి, అమెరికన్ బ్యాంకుల నుంచి గౌతమ్ అదానీ పెద్ద ఎత్తున తన ప్రపంచవ్యాపిత వ్యాపార సామ్రాజ్యం కొరకు ఫండ్స్ మొబిలైజ్ చేస్తాడు. అందువల్ల ఒక్కసారి అమెరికాలో కేసు పడింది అంటే అదానీ కంపెనీకి వచ్చే మనీ ఫ్లో దెబ్బతింటుంది. అందుకే అది మనీ ఫ్లో దెబ్బతింటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటే కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరవుతుంది. అందుకే వెంటనే జాగ్రత్త పడ్డాడు. 53,000 కోట్ల క్యాష్ రిజర్వ్స్ అదానీ గ్రూప్ కంపెనీలకు ఉన్నాయి అని లెక్కలు చెప్పాడు. 53,000 crores టోటల్ అదానీ గ్రూప్ కంపెనీల అవుట్స్టాండింగ్ డెట్లో 21%. ఇది అదానీ గ్రూప్ కంపెనీలకున్న మొత్తం అప్పులో 21% సరిపోయేన్ని క్యాష్ రిజర్వ్సే ఉన్నాయి. అందువల్ల అప్పులు చెల్లించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే లిక్విడిటీ కూడా ఉంది. అంటే
విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మనీ. దీనివల్ల అదానీ గ్రూప్ కంపెనీల ఎక్స్పాన్షన్ కానీ వ్యాపార లావాదేవీలకు కానీ ఎలాంటి సమస్య రాదు అని కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని ఫలితం 1.4 lakh crores మార్కెట్ క్యాపిటలైజేషన్ రివైవ్ అయింది. స్టిల్ బ్యాలెన్స్ అయితే మోర్ దెన్ 1.5 lakh crores మార్కెట్ క్యాపిటలైజేషన్ దెబ్బతినుంది. నెక్స్ట్ వీక్ స్టాక్ మార్కెట్ ఎలా ప్రయత్నం చేస్తాయో చూద్దాం. సో అదానీ కంపెనీలు మార్కెట్లో రివైవ్ కావడానికి కారణం కూడా ఉంది. కొన్ని దేశాలు క్రిసిల్ లాంటి రేటింగ్ ఏజెన్సీస్ పాజిటివ్గా స్పందించాయి. అంటే మాకు అదానీ కంపెనీలపైన విశ్వాసం ఉందని. క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ అయితే అదానీ గ్రూప్ కంపెనీలపైన తన అవుట్లుక్ పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చింది. అదానీ కంపెనీల తరఫున మాజీ అటార్నీ జనరల్ ప్రఖ్యాత లాయర్ ముకుల్ రోత్గి లీగల్ డిఫెన్స్ కూడా ఇచ్చాడు. అంటే ఏమీ కాదు, అమెరికా కేసు నిలబడదు అని ఒక లీగల్ లూమినరీతో అదానీ కంపెనీలు చెప్పించి నమ్మించే ప్రయత్నం చేశాయి. సో ఇలా ముకుల్ రోత్గి లీగల్ డిఫెన్స్ ఇచ్చాడు. క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ ఈ అమెరికాలో కేసు పడ్డాక కూడా అదానీ కంపెనీలపైన పాజిటివ్ అవుట్లుక్ అయిపోయింది. ఈలోగా మీకు టాంజానియా పోర్ట్స్ లిమిటెడ్, టాంజానియా దేశ సంస్థ, ఆ అదానీతో అక్కడొక పోర్ట్ నిర్మాణానికి దారెస్సలాంలో పోర్ట్ నిర్మాణానికి 30-year అగ్రిమెంట్ కుదుర్చుకుంది అదానీ కంపెనీతో, అదానీ పోర్ట్స్ లిమిటెడ్తో. అమెరికాలో కేసుతో మాకు సంబంధం లేదు, వీ స్టిల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అదానీ, మా పోర్ట్ ప్రాజెక్ట్ కొనసాగుతుంది అని ప్రకటించారు. అబుదాబీలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ అదానీ గ్రూప్ కంపెనీలపైన మాకు విశ్వాసం కొనసాగుతోంది, ఏమాత్రం విశ్వాసం సడలేదు అని ఐఎస్సి ప్రకటించింది. ఈ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ ఎందుకు ముఖ్యమంటే అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో 5% షేర్ ఉన్నటువంటి కంపెనీ. సో అందువల్ల ఈ కంపెనీ అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. ఒక ఇన్వెస్టర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ, ఒక బిజినెస్ పార్ట్నర్ టాంజానియా పోర్ట్స్ లిమిటెడ్ కాన్ఫిడెన్స్ ప్రకటించింది. అలాగే ఇజ్రాయిల్ ప్రభుత్వం కూడా మాకు అదానీ కంపెనీలపైన నమ్మకం ఉంది, ఇజ్రాయిల్లో అదానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టచ్చు, ఇండియన్ కంపెనీస్ పెట్టుబడి పెట్టచ్చు అని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటించాడు. చూడండి, చాలా క్లెవర్గా గౌతమ్ అదానీ తన గ్రూప్ కంపెనీల ఫైనాన్షియల్ పొజిషన్ను స్టాక్ సెబీకి తెలియజేయడం, ఇన్వెస్టర్లకు తెలియజేయడం ద్వారా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ నిలుపుకునే ప్రయత్నం చేశాడు. క్రిసిల్ లాంటి రేటింగ్ ఏజెన్సీ, ముకుల్ రోత్గి లాంటి లీగల్ లూమినరీ, ఇజ్రాయెల్ ప్రభుత్వము, టాంజానియా లాంటి దేశం లాంటి బిజినెస్ పార్ట్నర్, అలాగే మీకు అబుదాబీలో ఉన్న ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ లాంటి ఇన్వెస్టర్లు అదానీ కంపెనీలపైన కాన్ఫిడెన్స్ను ప్రకటించి కాస్త దెబ్బతిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ను, దెబ్బతిన్న స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ను కాస్త రివైవ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో దెబ్బ కూడా మామూలుగా తగలేదు. ఆల్రెడీ ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీ మేము అదానీ కంపెనీలో పెట్టే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం, వీఆర్ పాజింగ్ ద ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అని ప్రకటించింది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఫ్రాన్స్కి చెందిన టోటల్ ఎనర్జీ కంపెనీకి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో నియర్లీ 20% వాటా ఉంది. 1/5 టు బీ ప్రిసైజ్ 19.8% వాటా ఉంది. ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడే సోలార్ పవర్ అమ్ముకోవటానికి ముడుపులు చెల్లించిందని ఇప్పుడు అమెరికాలో కేసు పెట్టింది ఈ కంపెనీ గురించే. ఆ కంపెనీలో ఇన్వెస్టర్గా ఉన్న టోటల్ ఎనర్జీ చాలా సీరియస్గా రియాక్ట్ అయి తన ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఆపేసింది. కెన్యా ప్రభుత్వము ఆల్రెడీ డిక్లేర్ చేసింది అదానీ కంపెనీతో కుదుర్చుకున్న పోర్ట్ ఒప్పందాలు ఎయిర్పోర్ట్ ఒప్పందము, ఇతర ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నామని ప్రకటించేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వము షేక్ హసీనా కాలంలోనే అదానీతో పవర్ జనరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, దాన్ని రివ్యూ చేస్తున్నాం, రద్దు చేసే అవకాశం ఉంది అని ప్రకటించేశారు. బంగ్లాదేశ్ వాళ్ళకు అదానీ పైన కన్నా కూడా షేక్ హసీనా పైన కోపం ఉంది కనుక ఇదే అదనగా తీసుకొని అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసే ఆలోచన ఉందని ప్రకటించారు. ఇలా కెన్యా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్ నుంచే కాదు, ఈవెన్ అమెరికా నుంచి కూడా నెగిటివ్ సిగ్నల్స్ వచ్చాయి. అమెరికాకు చెందిన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇది అమెరికా ప్రభుత్వ సంస్థ, $553 మిలియన్ అంటే $55 కోట్ల అదానీ కంపెనీకి లోన్ ఇవ్వటానికి అగ్రీ అయింది.
కొలంబోలో ఒక పోర్ట్ టెర్మినల్ ప్రాజెక్టు అదాని నిర్మిస్తున్నాడు. ఇది అదాని కంపెనీ, అందులో ప్రధానమైన షేర్ హోల్డర్. ఆ కంపెనీకి కొలంబోలో పోర్ట్ నిర్మాణానికి $553 మిలియన్ లోన్ ఎక్స్టెండ్ చేయడానికి అమెరికాకు చెందిన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఆ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది, మేము ఎవరికి లోన్ ఇవ్వాలన్నా, మాతో ఎవరు భాగస్వామ్యం కావాలన్నా మేము చాలా డ్యూ డెలిజెన్స్ పాటిస్తాం, ఇంటెగ్రిటీ మెయింటైన్ చేయాలి, హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ మెయింటైన్ చేయాలి. అందువల్ల అదానీ కంపెనీల పైన కేసు ఉంది కనుక మేము సీరియస్గా విచారిస్తాం. ఇప్పటికీ లోన్ అగ్రిమెంట్ ఏమి ఇంకా ఫైనల్ కాలేదు, మేమే లోన్ ఇవ్వలేదు ఇంకా అని డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీరియస్ క్వశ్చన్ మార్క్స్ వేసింది తన ఫ్యూచర్ పార్ట్నర్షిప్ విత్ అదానీ కంపెనీస్తో. ఇక రేటింగ్ ఏజెన్సీలు, మీకు మూడీస్ అయితే ఏకంగా అదానీకి గ్రూప్కు చెందిన ఈ 7 కంపెనీస్ జారీ చేసిన బాండ్లను నెగటివ్గా డిక్లేర్ చేసింది, నెగటివ్ అవుట్లుక్ చేసింది. అలాగే ఫిచ్ అనే రేటింగ్ ఏజెన్సీ కూడా అదానీ గ్రూప్ కంపెనీల అవుట్లుక్ను నెగటివ్గా ప్రకటించడానికి ఆలోచిస్తున్నాం అని ఒక రకమైన ఇండికేషన్ ఇచ్చింది. ఒక క్రిసిల్ లాంటి సంస్థ అనుకూలంగా ఉంటే ఫిచ్, మూడీస్ వ్యతిరేకంగా స్పందించాయి. ఇజ్రాయిల్ ప్రభుత్వము, టాంజానియా ప్రభుత్వాలు అనుకూలంగా స్పందిస్తే కెన్యా, బంగ్లాదేశ్, అమెరికాకు చెందిన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతికూలంగా స్పందించింది. సో ఇలా డిఫరెంట్ అదానీ అబుదాబి బేస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పాజిటివ్గా రియాక్ట్ అయితే, ఫ్రాన్స్కి చెందిన టోటల్ ఎనర్జీ చాలా నెగిటివ్గా రియాక్ట్ అయింది. సో ఈ కారణాన అదానీ గ్రూప్ కంపెనీలు ఈ 10 రోజుల్లో కుదిపేసిన కాలంలో తీవ్రమైన వొలటాలిటీని ఎదుర్కొంది. చూడాలి ఈ కేసు ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అన్న దానిపైన అదానీ కంపెనీల అవుట్లుక్ ఆధారపడి ఉంటుంది.